యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా గాయపడ్డా తిరగబడ్డ దేశంగానే ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంటోంది. యుద్ధం ప్రారంభం రోజునే తమ సుప్రీం లీడర్ను ఇజ్రాయెల్ దారుణంగా హతమార్చినా అన్నం పుణ్యం ఎరుగని వందలాది మంది విద్యార్థినుల్ని పొట్టన పెట్టుకున్నా, వరుసగా మిలిటరీ కీలక నేతల్ని యుద్ధక్షేత్రంలో పోగొట్టుకున్నా, ఆర్థికంగా నైతికంగా ఘోరంగా దెబ్బతిన్నా అదే రోషం, అదే పౌరుషంతో నిలబడింది ఇరాన్. అసలు ఇరాన్కు అంత సీన్ లేదు అనుకున్న ట్రంప్ ఇప్పుడు ఇరాన్కు ఇంత సీన్ ఉందా అని లోపలే ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఇరాన్కు ఇంత తెగింపు ఎలా వచ్చింది? పశ్చిమాసియాలో దాదాపు 40 రోజుల పాటు సాగిన భీకర యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దాటికి ఇరాన్ తీవ్రంగా గాయపడింది. దాడులు జరిగిన ప్రతిసారి అమెరికా అధ్యక్షుడిగా ఇరాన్ కథ ముగిసింది, మొత్తం నాశనం అయిందంటూనే వచ్చారు. కానీ అలా అన్న ప్రతిసారి ట్రంప్ అంచనా తప్పని ఇరాన్ నిరూపిస్తుంది. టెహ్రాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని, ఈసారి ప్రత్యేకమైన ట్రూస్ వాడుతున్నామని అమెరికా అనగానే ఆసియా దేశాల్లో తీవ్ర ఆందోళన గురయ్యాయి. కొంపదీసి అమెరికా అణుబాంబు ప్రయోగిస్తుందేమో అన్న ప్రచారం గుప్పుమంది. దీంతో అమెరికా అప్రమత్తమై అలాంటిది లేదని, తాము శాంతి కోరుకుంటున్నామని బహిరంగంగా చెప్పింది. అయితే అమెరికా హెచ్చరికలకు భయం వేసేవే అయినా ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారం ఏర్పడాల్సిన సమయం వచ్చేసిందని ప్రజలకు పిలుపునిచ్చింది. ఇది అమెరికా ఊహించని పరిణామం. తమ హెచ్చరికలకు ఇరాన్ తోకముడుస్తుందని అనుకుంటే అది మరోలా ప్రజల్ని రెచ్చగొట్టడాన్ని జీర్ణం చేసుకోలేకపోతుంది. వాస్తవానికి ఇరాన్ ఇలాంటి ప్రయోగాలు గతంలోనే చేసింది. తన ముఖ్యమైన స్థావరాలకు ముప్పు కలుగుతుందనిపిస్తే మానవహారం ఏర్పాటు చేయడం ద్వారా శత్రువులను అయోమయం పడేయడం ఇరాన్ లక్ష్యం. ఈసారి కూడా ఈ ప్రయోగమే సక్సెస్ అయింది. ఇరాన్ చర్యలకు అమెరికా దిక్కుతోచని స్థితిలో పడి శాంతి చర్చలకు సుముఖతం వ్యక్తం చేసింది. శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభానికి ముందుగా అమెరికా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. 2 వారాల పాటు విరమణ ఉంటుందని, ఈలోగా చర్చలు జరుగుతాయని అమెరికా తెలిపింది. అయితే అంతకు ముందు యుద్ధ విరమణకు అమెరికా 15 షరతులు విధిస్తే అందుకు దీటుగా ఇరాన్ 10 షరతులను విధించింది. అమెరికా షరతులు గాలిలో కొట్టుకుపోగా ఇప్పుడు ఇరాన్ ప్రస్తావించిన 10 అంశాలే చర్చానీయాంశంగా మారాయి. ఇరాన్ ప్రతిపాదించిన షరతులు విడతలుగా మారిపోవడం అమెరికాను మరింత గందరగోళంలో పడేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్ 3 విడతలుగా పాయింట్లు పంపిందని, మూడు రకాలుగా ఉన్నాయని, వాటిలో ఒకటి చాట్‌జీపీటీ ద్వారా పంపినట్లు తెలుస్తుందని హేళన చేశారు. ఒకవైపు శాంతి చర్చలకు కసరత్తు కొనసాగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ లెబనాన్పై విరుచుకుపడ్డం ఊహించని పరిణామం. ఇది ఖచ్చితంగా శాంతి చర్చలకు విఘాతం కలిగించే అంశమే. ట్రంప్ ఎలా స్పందిస్తారో మరి. ఇజ్రాయెల్ అటు అమెరికా ఇటు ఇరాన్కు పక్కలో బల్లెంలా మారుతోంది. యుద్ధం ఇరాన్ అమెరికా మధ్య అనుకుంటుంటే సందిట్లో సడేమియలాగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తుంది. తొలుత అమెరికా ఇజ్రాయెల్ ను బాగా చేరదీసి రెచ్చగొట్టి వదిలింది. ఇప్పుడు అదే అమెరికాకు ఎదురు తిరుగుతుంది. సహజ వనరులపై దాడులు చేయబోతున్నా అన్న ట్రంప్ మాటల్ని ఇజ్రాయెల్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇజ్రాయెల్ దాడి విషయంలో తమతో ఏమీ చెప్పలేదని అమెరికా అంటే అందుకు ఇజ్రాయెల్ దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చింది. అసలు అమెరికా చెప్తేనే మేము ఇరాన్ పై దాడులు చేస్తున్నామని గుట్టు రట్టు చేసింది. ఇరాన్ పై వార్ మిషన్ లో అమెరికా సీనియర్ అని, తాము జూనియర్ పార్ట్నర్లమని వ్యాఖ్యానించింది. అమెరికా సైలెంట్ కావడం తప్పించి ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ తన వ్యూహం ప్రకారమే లెబనాన్పై భీకర దాడి చేసింది. ఇప్పుడు కూడా అమెరికా వద్ద సమాధానం లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ సాంకేతికతతో భీకర యుద్ధం చేసినా ఇరాన్ ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటుంది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో శాంతి చర్చలకు ముందడుగు వేస్తుంది. యుద్ధానికి ముందు ఇరాన్ ప్రజలు ప్రభుత్వంపై నిరసన తెలిపారు, తిరుగుబాటు చేశారు. యుద్ధంలో హతమైన సుప్రీం ఆయతుల్లా ఖమేనీ ఛందస్సు పాలనకు ప్రజలు గట్టిగానే ఎదురు తిరిగారు. అంతే, రాక్షసంగా ఖమేనీ నిరసనకారులని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపేశారు. విపరీతమైన వ్యతిరేకత నడుమన ఖమేనీ పాలిస్తున్నప్పుడు అమెరికా దాన్ని అవకాశంగా తీసుకొని లేని పెద్దరికాన్ని తెచ్చుకొని ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టింది. అక్కడ నిరసన జ్వాలను ఎగదోసింది. అది చివరకు యుద్ధంగా మారింది. అయితే ఇప్పుడు ఇరాన్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వంపై ఏ ప్రజలు తిరుగుబాటు చేశారో వారే ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు.
దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడడం లేదు. అదే ఇరాన్ బలం. అందుకే యుద్ధం ఆగుతుందన్న వార్తలు వెలువడినా వెంటనే సుప్రీం లీడర్ మొల్తబా యుద్ధంలో గాయపడ్డా దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి దేశ ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో అమెరికానే కాదు, ప్రపంచ దేశాలకు ఇరాన్ చక్కని పాఠం చెప్పింది. అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా మరో దేశం మనపైకి వచ్చినప్పుడు కలిసి నడవాలి, కలిసి పోరాడాలి, చావైనా రేవైనా కలిసే ఎదుర్కోవాలి అని చెబుతున్న ఇరాన్ నిజంగా ఐకమత్యానికి తాజా సాక్ష్యంగా చెప్పొచ్చు.